హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఈ వీడియోలో మీరు చూడబోయేది నేను బిర్యానీ అయితే రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా 3 రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి మెఫిల్ రెస్టారెంట్ అనమాట, ఒకటి వచ్చేసి లక్కీ రెస్టారెంట్, ఒకటి వచ్చేసేమో షాగోస్. సో వీళ్ళ బిర్యానీ ఎలా ఉంటుంది, సో ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఫ్లేవర్ ఎలా ఉంటుంది, సో వీళ్ళు ఏమేమి ఇచ్చారు, మనకి ఎన్ని పీసెస్ వచ్చాయి ఒక్కొక్క రెస్టారెంట్ నుంచి అనేది ఈ వీడియోలో అయితే నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మెఫిల్ బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఇది సింగిల్ పీస్ బిర్యానీ అనమాట. మనకి దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. పాస్ అయితే ఓకే, ఓపెన్ చేశాను గైస్. బిర్యానీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మెఫిల్ వాళ్ళు సింగిల్ పీస్ బిర్యానీ అయినా కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను. పీస్ అయితే ఏం కనపడట్లేదు మరి. పీస్ అయితే ఇలా ఇచ్చారు. కింద ఇది రైతా ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రేవీ అనమాట. సో ఇది కూడా నేను గ్రేవీ దీనిలో మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. పీస్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో మనకి లెగ్ పీస్ అయితే వస్తుంది అనుకున్నాను, బట్ లెగ్ పీస్ అయితే రాలేదు. బట్ ఈ పీస్ ఒకటే వచ్చింది. బట్ బిర్యానీ రైస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే వచ్చింది. ఇప్పుడు రైస్ చూడండి గైస్, రైస్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది సింగిల్ పీస్ బిర్యానీ. ఎవరైనా కొత్తగా హైదరాబాద్ వచ్చేవాళ్ళు కానీ, జాబ్ పర్పస్ కానీ, ఏదైనా ఆకలిగా ఉంటే వాళ్ళు 150 రూపీస్ పెట్టి తినొచ్చు అనమాట. నేనైతే అవుట్ ఆఫ్ 5 ఒక 3 అయితే ఇస్తాను మెఫిల్ రెస్టారెంట్కి. సో ఇది వచ్చేసి బిర్యానీ రైస్ అనమాట, మనం మెఫిల్ నుంచి ఆర్డర్ చేసింది. సో ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ అయితే లేదు. సో ఇది మనకి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో హాయిగా హ్యాపీగా తినొచ్చు అనమాట. రైస్ కూడా క్వాంటిటీ ఎక్కువ ఉంది, బట్ పీస్ అయితే ఒకటి వచ్చింది, ప్లస్ రైతా ఇచ్చారు, తర్వాత గ్రేవీ ఇచ్చారు. బట్ మైనస్ ఏంటంటే ఆనియన్స్ కానీ లెమన్ కానీ అవేమైతే ఇవ్వలేదు. సో ఫైనల్గా అయితే బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంది. సో ఇందాకైతే వితౌట్ గ్రేవీ అయితే తిన్నాను అనమాట. ఇప్పుడు గ్రేవీ అయితే మిక్స్ చేసి తింటున్నాను. సో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను. ఇదైతే టేస్ట్ అంత లేదు, బట్ వితౌట్ గ్రేవీ అయితే బాగుందనమాట. గైస్ ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి షాగోస్ రెస్టారెంట్ అనమాట. సో ఈ బిర్యానీ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. సో దాంట్లో పాటు వీళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే బిర్యానీతో పాటు కాంప్లిమెంటరీ సేమ్ రైతా అండ్ గ్రేవీ. వీళ్ళు ఆనియన్స్ ఇవ్వలేదు, లెమన్ ఇవ్వలేదు. క్వాంటిటీ కూడా ఎక్కువైతే వచ్చింది, సేమ్ మెఫిల్ లాగే. ఇది ప్రైస్ వచ్చేసి 209 రూపీస్ అనమాట. మన మెఫిల్ వచ్చేసి సేమ్ ఇదే క్వాంటిటీ 150 రూపీస్, వీళ్ళు వచ్చేసి 209 రూపీస్. సో ఇది మనం ఇప్పుడు ఫుడ్ అయితే రివ్యూ చేద్దాము, ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. సో ఇంకా వితౌట్ గ్రేవీ, విత్ గ్రేవీ, సో ఈ రెండింటితో ఒకసారి రివ్యూ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే బిర్యానీ బౌల్లో వేస్తున్నాను. ఇది కూడా క్వాంటిటీ అయితే ఎక్కువగానే వచ్చింది. ఇది మనకు వచ్చేసి 209 రూపీస్ అనమాట. ఇది కూడా సేమ్ సింగిల్ పీస్ బిర్యానీ. పీస్ అయితే నాకు ఇప్పుడు దాకా ఏం కనపడలేదు, ఒకసారి చూద్దాము, అడుగునే ఉందేమో. ఇదిగోండి దొరికింది. లాస్ట్లో మొత్తం మసాలా వేస్తాడు వీడు. పీస్ సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన పీస్ అయితే రాలేదు, లెగ్ పీస్. సో లాస్ట్లో అంతా మసాలా బాగా వేశారు దట్టంగా. పీస్ అయితే దాంతో కంపేర్ చేస్తే పీస్ అయితే కొంచెం ఎక్కువ పీసే వేసారు, అంటే కొంచెం బాడీ పార్ట్ ఎక్కువగానే ఉంది దాంతో కంపేర్ చేస్తే. సో ఇది ఒకసారి టేస్ట్ చేశాక మనం చూడాలి ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే పీస్ అయితే చూద్దాం ఒకసారి. చాలా గట్టిగా ఉంది పీస్ అయితే. సో ఒకసారి ఇది టేస్ట్ చేద్దాము ఎలా ఉన్నది. ఇది కొంచెం చూడండి ముక్క ఎలా ఉందో. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఇది. కంపేర్ టు మెఫిల్ అయితే
ఇది కొంచెం చాలా టేస్ట్ అయితే ఉంది. చూడండి, చాలా పట్టుకోగానే ఎలా తెగిపోతుందో ముక్క. ఇదైతే చాలా బాగుంది. అక్కడ మెఫిల్ దాంట్లో కొంచెం గట్టిగా ఉంది ముక్క, ఇది కొంచెం తుంపితే ఎమ్మటి తెగిపోతుంది. పీస్ చాలా బాగుంది ఇక్కడ దీంట్లో. సో బిర్యానీ రైస్ కూడా క్వాంటిటీ ఎక్కువగానే ఉంది, సేమ్ మెఫిల్ లాగే. షాగ్ హౌస్లో కూడా బాగానే ఇచ్చారు క్వాంటిటీ. సో ఇది చూస్తున్నారు కదా, షాగ్ హౌస్ దాంట్లో కూడా ఆయిల్ కూడా అంత ఎక్కువ అయితే లేదు, ఓకే పర్లేదు, యావరేజ్గా అయితే వేసారు ఆయిల్. సో రైస్ ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం. ఇది వితౌట్ గ్రేవీ అనమాట, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, రైస్ కూడా చాలా బాగుంది. తర్వాత విత్ గ్రేవీ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అది చెప్తాను ఒకసారి ఎలా ఉందనేది. కదా ఎంత బిర్యానీ తిన్నా కానీ జస్ట్ బిర్యానీ లవర్స్ అన్నాక ఒక ఆనియన్ కానీ ఒక లెమన్ కానీ ఇస్తే బాగుండేది, బట్ అదేమి ఇవ్వలేదు. మెఫిలోడ్ ఇవ్వలేదు అండ్ షాగోసోడ్ ఇవ్వలేదు. అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది టేస్ట్. అది అలా పక్కన పెట్టుకొని అది కొరుక్కొని తింటుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. సో విత్ గ్రేవీ వేసి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఇందులో అయితే గ్రేవీ అయితే మిక్స్ చేశాను, ఇదిగోండి చూడండి. సో ఇది గ్రేవీతో మిక్స్ చేసింది. సో ఇప్పుడు ఇది గ్రేవీతో మిక్స్ చేశాక ఎలా ఉంటుందో చెప్తాను. ఇది గ్రేవీతో తింటే అస్సలు బాగాలేదు కాంబినేషను. కంపేర్ టు మెఫిల్లో గ్రేవీతో కొంచెం బెటర్ దీంతో కంపేర్ చేస్తే, బట్ దీంతో ఇక్కడైతే కనుక అసలు బాగాలేదు నన్ను అడిగితే. సో ఇప్పుడు మనం ఫైనల్గా టేస్ట్ చేయబోయే బిర్యానీ వచ్చేసి లక్కీ రెస్టారెంట్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారో మనం చూద్దాము, క్వాంటిటీ ఎంత ఉంది బిర్యానీ అనేది. ఇది సింగిల్ పీస్ బిర్యానీ, ఇది 170 రూపీస్ అనమాట టోటల్, బట్ విత్ ఆఫర్స్తో మనకి 99 రూపీస్కే వచ్చింది. సో ఇది చూస్తున్నారు కదా, క్వాంటిటీ సేమ్ ఇంచుమించు మనకి మెఫిల్ షాగోస్ అంతే ఉంది, దాని మీద కొంచెం తక్కువే ఉందన్నమాట. సో ఇంకేమి ఇచ్చారంటే దీంట్లో కూడా గ్రేవీ అండ్ రైతా ఇచ్చారు. సో దీంట్లో కూడా సేమ్ ఆనియన్స్ నిమ్మకాయలు ఇవ్వలేదు, బట్ 3 రెస్టారెంట్లో ఆనియన్స్ లెమన్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఒకసారి మనం ఈ ప్యాకెట్ అనేది కట్ చేసి చూద్దాము, దీనిలో ఎన్ని పీసెస్ ఇచ్చారు. సింగిల్ పీసే, సో ఏం పీస్ ఇచ్చారనేది చూద్దాం అనమాట ఇప్పుడు. సో ఫైనల్గా బిర్యానీ అయితే బౌల్లో అయితే వేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి పీస్ ఇదే ఇచ్చారు, సేమ్ 3 రెస్టారెంట్లో మనకి బ్రెస్ట్ పీసే వేసినట్టున్నారు వీళ్ళు. సో ఇది ఎలా ఉందో ఒకసారి పీస్ టేస్ట్ చేసి చూద్దాము. సో చూస్తున్నారు కదా గాయస్, ఇది బిర్యానీ పీస్. సో ఒకసారి నేను ఇది ఇప్పుడు తిని మీకు చెప్తాను. ఇది కూడా బాగానే ఉంది, పట్టుకోగానే తెగిపోతున్న పీస్. ఇది బాగుంది, ముక్క కూడా బాగా పట్టింది బిర్యానీ. సారీ, ఇందాల పీస్కి బిర్యానీ పట్టడం కాదు, పీస్కి మసాలా బాగా పట్టింది. చూడండి ముక్క కూడా బాగా తెగిపోతుంది. ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. చాలా బాగుంది, మసాలా బాగా పట్టింది దీనికి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో షాగోస్ బాగుంది, షాగోస్ పీస్ బాగుంది, తర్వాత లక్కీ రెస్టారెంట్ పీస్ కూడా బాగుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ రైస్ అయితే చూద్దాము. రైస్ కూడా చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ లేదు, ఎక్కువ అనిపించలేదు ఆయిల్ కూడా. ఇప్పుడు వితౌట్ గ్రేవీ విత్ గ్రేవీ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది వితౌట్ గ్రేవీ అనమాట. వితౌట్ గ్రేవీ రైస్ అయితే అంత టేస్ట్ అనిపించట్లేదు నాకైతే. ఓకే అలా ఉంది, బట్ అంత టేస్ట్ అయితే లేదు.
సో ఇప్పుడైతే గ్రేవీతో టేస్ట్ చేస్తున్నాను. గ్రేవీ మిక్స్ చేసి బిర్యానీతో ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను. ఇది గ్రేవీ అయితే బాగుంది. సేమ్ కొంచెం మెఫిల్ లాగా ఉంది ఇది గ్రేవీ అయితే. నాకైతే గ్రేవీస్లో షాగోస్ అయితే అంత నచ్చలేదు. యాక్చువల్గా పిస్తా హౌస్, నవాబ్స్ నుండి పెడదాం అనుకున్నాం బిర్యానీస్. బట్ ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, సో మనం అందరు ఎక్కువ ఇవే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో వీటి మీద రివ్యూ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే రివ్యూ చేస్తున్నాను. సో ఇదైతే గ్రేవీతో అయితే బాగుంది. ఇది వితౌట్ గ్రేవీ అయితే కనుక రైస్ అంత టేస్ట్ లేదనిపించింది. బట్ విత్ గ్రేవీతో అయితే బాగుంది ఫుడ్ ఇది బిర్యానీ. అండ్ పీస్ కూడా చాలా బాగుంది. పీస్కి కూడా మసాలా బాగా పట్టింది. సో ఇది గైస్ బిర్యానీ రివ్యూస్ అయితే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మెఫిల్కి అయితే నేను అవుట్ ఆఫ్ 5 ఒక 3 అయితే ఇస్తాను. షాగోస్ అయితే ఒక 2.75 అలా ఇస్తాను. లక్కీ రెస్టారెంట్ అయితే ఒక 2.9 అలా అయితే ఇస్తాను. ఓవరాల్గా అయితే మెఫిల్ అయితే బాగుంది. అన్నిటికంటే మెఫిల్ బాగుంది. తర్వాత లక్కీ రెస్టారెంట్ కొంచెం బాగుంది. తర్వాత ఇంకా మనం చూసుకుంటే షాగోస్ అన్నిటికంటే లాస్ట్ అనమాట. దాంట్లో పీస్ కూడా అంత ముక్కకి మసాలా పట్టినట్టయితే అనిపించలేదు మాకైతే. సో ఓవరాల్గా అయితే మెఫిల్ అయితే చాలా బాగుంది. సో అది గైస్ బిర్యానీ రివ్యూ. సో మీరు కనుక ఈ మూడిట్లో ఏ రెస్టారెంట్స్కి వెళ్ళే ఉంటారు అందరూ. సో మీరు కనుక ఏ రెస్టారెంట్ ఫుడ్ అయితే బిర్యానీ అయితే నచ్చిందో మీరు కింద కామెంట్స్లో అయితే తెలియజేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్, ఫుడ్ రివ్యూస్ ఇంకా చేస్తూ ఉంటాను ఫర్దర్గా. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఫుడ్ రివ్యూ అని చెప్పేసి. సో ఇది కనుక బాగా మంచిగా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివన్నీ వీడియోస్ చేస్తాను. సో ఇది గైస్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటివి చేయడానికి. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. సో ఈ రెస్టారెంట్స్ మీరు కూడా వెళ్ళి ఫుడ్ తిని ఉంటే కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో అది గైస్.